ప్రియురాలి హత్య అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు నీ ధర్మాన్ని పాటించి ఇంత దీక్షగా ఈ అపరాత్రి వేళ ఈ శవాన్ని మోసుకుపోతున్నావు నాకు తెలియదు గాని ధర్మాన్ని అనుసరించేవారు కూడా పశ్చాత్తాప పడతారు సుమా. ఇందుకు తార్కాణంగా నీకు సనత్ కుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం బ్రహ్మపుత్ర నది తీరపు అరణ్య ప్రాంతంలో ఒక రాజు వద్ద సనత్ కుమారుడనే యువకుడు కొలువు ఉండేవాడు. అతనికి వేట అంటే చాలా ప్రీతి. అందుచేత అతను తరచూ అడవికి వెళ్ళి పెద్ద పులులను ఇతర వన్య మృగాలను వేటాడుతూ ఉండేవాడు. సనత్ కుమారుడు వేటాడబోయే అడవి ప్రాంతాన్ని ఆనుకుని ఒక సామంతుడి గ్రామాలున్నాయి. ఆ సామంతుడి పేరు వసువర్మ. వసువర్మ సనత్ కుమారుడు స్నేహితులు. ఒక్కొక్కసారి ఇద్దరు జతగా వేటకు వెళుతూ ఉండేవారు. అయితే వసువర్మకు రాచకార్యాలు జాస్తిగా ఉండడం చేత అతను ఎప్పుడూ గాని వేటకు వచ్చేవాడు కాదు. ఒకనాడు సనత్ కుమారుడు వేటకు బయలుదేరి బిల్లు జాతి వాళ్ళుండే గూడెం మీదుగా వెళ్ళసాగాడు. బిల్లు జాతి వాళ్ళు వసువర్మ పొలిమేరన ఉన్న అడవి కొంత కొట్టి బీళ్ళు పొలాలు ఏర్పాటు చేసుకుని చాలా కాలంగా నివసిస్తున్నారు. అడవికి వెళ్ళే సనత్ కుమారుడికి ఒక బీడులో గొర్రెలను మేపుకుంటూ ఒక బిల్ల కన్య కనిపించింది. నాగరికత లేకపోయినా ఆ పిల్లకు గల సహజ సౌందర్యం చూసి సనత్ కుమారుడు ఆశ్చర్యం చెందాడు. అతడు ఆమె సమీపంలో గుర్రం దిగి, అమ్మాయి, నీ పేరేమిటి, మీ ఇల్లెక్కడా అని ప్రశ్నించాడు. ఆ పిల్ల మొదట్లో అతనితో మనసిచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే అతను ఎవరో రాజోద్యోగి. అటువంటి ఉద్యోగులు తమ బిల్లు జాతి వాళ్ళను మనుషులల్లే చూడరు. తమకు అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళ మూలంగానే కలుగుతాయి. అయితే సనత్ కుమారుడు మామూలు ఉద్యోగుల వంటి వాడు కాదు. ఎంతో మంచివాడులాగాను దయామయుడులాగాను కనబడ్డాడు. అందుచేత ఆమె మెత్తబడి, నా పేరు నాగిని, ఇదిగో ఆ కనిపించేదే మా గూడెం అని చెప్పింది. ఆమె సనత్ కుమారుడితో ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది. తమ ఇంటి కష్టసుఖాలు చెప్పింది. అంతేకాక తమ గూడెం వాళ్ళు పడే కష్టాలు కూడా చెప్పింది. ఇంత చిన్నదానివి నీకు ఈ గూడెం వ్యవహారాలన్నీ ఎందుకు అని అడిగాడు సనత్ కుమారుడు. నాగిని జవాబు చెప్పలేదు. అది మొదలు సనత్ కుమారుడు అవకాశం దొరికినప్పుడల్లా బిల్లుల గూడెంకేసి వచ్చేవాడు. అతనికి వేట మీద మోజు ఏమీ లేకుండా పోయింది. నాగినితో కబుర్లు చెప్పడము, ఆమె అందం చూసి ఆనందించడము అతనికి అలవాటైపోయింది. ఒకనాడు నాగిని అతనితో, మా రాజుగారు మా పొలాలన్నీ ఆక్రమించుకుంటున్నారట, నిజమేనా? మమ్మల్ని అడవిలోకి తరిమేస్తారటగా అన్నది. కావచ్చు, కానీ చిన్నదానివి, ఆడదానివి, నీకెందుకు గొడవలు? పెద్దవాళ్ళు మగవాళ్ళు చూసుకుంటారులే అన్నాడు సనత్ కుమారుడు. మా తాత ముత్తాతల నాటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు రాజుగారు మా బీళ్లు కాజేసి వారి ఆవులను మేపుకుని మమ్మల్ని అడవిలోకి వెళ్ళి పులులతో పాటు బతకమంటే అది నాకు మాత్రం ఎందుకు పట్టదు అన్నది నాగిని ఉద్రేకంతో. సనత్ కుమారుడు ఆమెకేసి ఆశ్చర్యంతో చూశాడు. నాగిని మామూలు కాపు బిల్లల వంటిది కాదు. అతనికి ఆమె మీద గల ఇష్టం ఆ క్షణం నుంచి ప్రేమగా మారింది. అతను నాగిని చెయ్యి పట్టుకుని, నాగిని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నాగిని తన చెయ్యి విడిపించుకొని చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాను అన్నమాట నాగినికి కోపం తెప్పించిందని సనత్ కుమారుడు గ్రహించాడు. తరువాత 3-4 రోజులు ఆమెను చూడబోయడానికి అతనికి ధైర్యం చాలలేదు. ఇంతలో రాజకార్యం పైన సనత్ కుమారుడు దేశాంతరం వెళ్ళిపోవలసి వచ్చింది. అక్కడ అతను 3 మాసాలున్న మీదట అతనికి పిలుపు వచ్చింది. అతను తిరిగి వచ్చి తన పైన ఒక కొత్త పని పడిందని తెలుసుకున్నాడు. అదేమిటంటే వసువర్మ పైన బిల్లు జాతి వాళ్ళు తిరగబడ్డారు. తాము నివసించే ప్రాంతాన్ని వసువర్మ స్వాధీనం చేసుకోకుండా యుద్ధం చెయ్యడానికి వారు నిశ్చయించుకున్నారు. వసువర్మకు సహాయంగా కొందరు సైనికులు పంపబడుతున్నారు. వారికి నాయకుడుగా ఉండడానికి సనత్ కుమారుణ్ణి నియోగించారు. ఈ పని తనకు అగ్ని పరీక్ష అవుతుందని సనత్ కుమారుడు కలలో కూడా అనుకోలేదు.
అతను మళ్ళీ నాగిని చూసే అవకాశం కలిగింది కదా అని మాత్రమే సంతోషించాడు. బిల్లుల గూడెంలో వసువర్మకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఇద్దరున్నారు. వారు గ్రామానికి సంబంధించిన అధికారులు. బిల్లజాతి వాళ్ళు వారిద్దరిని ఒక పాకలో బంధించి పాకకు నిప్పు పెట్టారు. వారిని రక్షించడానికి గాను సనత్ కుమారుడు బిల్లుల గూడెం వెళ్ళాడు. అదృష్టవశాత్తు పాకలో ఖైదీ చేయబడిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తరువాత సనత్ కుమారుడికి గూడెంలో ఏమీ చేసేది లేకపోయింది. ఎందుకంటే బిల్లులందరూ గూడెం వదిలేసి ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా తమ పొలాలలోకి అడవి అంచుకు వెళ్ళిపోయారు. సనత్ కుమారుడు సైనికులతో సహా బిల్లులు చేరి ఉన్న చోటికి వెళ్ళాడు. కొలుపులు జాతరలు చేసే వాళ్ళలాగా వాళ్ళు కాకిగోల చేస్తున్నారు. తప్పెటలు వాయిస్తున్నారు. అందరి చేతులలోనూ ఏవో ఆయుధాలున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా ఏవో కర్రలు పట్టుకున్నారు. సైనికులను చూడగానే బిల్లులు సద్దుమణిగారు. శరత్ కుమారుడు వారితో, నిష్కారణంగా విద్రోహులు కాకండి. ఇద్దరు మనుషులను కాల్చి చంపడానికి ప్రయత్నించారు. ఇప్పటికైనా ఈ అల్లరి చాలించి వెళ్ళిపోండి అన్నాడు. అదంతా వల్ల కాదు. వాళ్ళిద్దరే అసలు ద్రోహులు. మంచి పొలాలు లంచం పుచ్చుకుని మాకు అన్యాయం చేయడానికి ప్రయత్నించారు. ఈ గడ్డ మాది. దీనిని వదిలిపోయే కన్నా ఇక్కడే ప్రాణాలు విడుస్తాం అని బిల్లులు సమాధానం చెప్పారు. సనత్ కుమారుడు నాగిని కోసం కళ్ళతో వెతికాడు. కానీ ఆ పిల్ల జాడ కనబడలేదు. అతను తన సైనికులకు ఉత్తర్విచ్చాడు. వాళ్ళు బిల్లులపై బాణాలు వదిలారు. కొద్దిమంది బిల్లులు దెబ్బతిని పడిపోయేసరికి మిగిలిన వారు చెల్లా చెదురుగా పారిపోసాగారు. ఇంతలో ఒక స్త్రీ ఆకారం ఒక ఎత్తైన దిబ్బ మీద ఎక్కి, ఆగండి, మీరు మగవాళ్ళు కారా? మీ గడ్డను కాపాడుకోవడం ఇదేనా? 2 బాణాలు మీద పడగానే పిరికి పందలల్లే పారిపోతున్నారా అని గట్టిగా అరిచింది. పారిపోతున్న వాళ్ళు ఆగి మళ్ళీ వెనక్కు రాసాగారు. సనత్ కుమారుడు ఆ స్త్రీని గుర్తించాడు. ఆమె నాగిని. అతనికి మతిపోయినట్టయింది. ఈ యుద్ధంలో ఒక పక్షానికి తాను నాయకుడైతే రెండో పక్షానికి నాగిని నాయకురాలయ్యింది. ఇప్పుడు బిల్లులంతా నాగిని వెనక చేరి సైనికులపై రాళ్ళు ఈటలు విసరసాగారు. తన సైనికులతో తలపడండి అనవలసిన బాధ్యత సనత్ కుమారుడిపైన ఉన్నది. అతను తన సైనికులకు ఉత్తర్విచ్చాడు. కొద్దిసేపట్లోనే నాగిని గుండెలో బాణం గుచ్చుకొని ఆమె ఒరిగిపోవడం సనత్ కుమారుడు చూశాడు. అతనికి మతిపోయినట్టయింది. అతను గబగబా వెళ్ళి ఆమె తల తన ఒడిలో పెట్టుకొని ఏకధారగా ఏడవసాగాడు. నాగిని కళ్ళు తెరిచి అతని ముఖం కేసే చూస్తూ ప్రాణాలు వదిలింది. తాను ప్రజా కంటకుల తరపున తాను ప్రేమించిన స్త్రీ పాలిటికి హంతకుడిగా పనిచేసిన సంగతి సనత్ కుమారుడికి అర్థమైంది. అతను వైరాగ్యం చెందిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సనత్ కుమారుడు నాగిని ఎందుకు చంపాడు? అతనికి ఆమెపై నిజంగా ప్రేమ లేకనా? లేక ఆమె పక్షాన న్యాయం ఉన్నదని తెలియకనా? ఒకవేళ అతను నాగిని ప్రేమించకపోయినప్పటికీ తాను అధర్మం పక్షాన పోట్లాడుతున్న సంగతి తెలిసినా అతను ఆమె పాలిటికి హంతకుడు కాకుండా ఉండేవాడు కదా. ఆ సంగతి నాగిని చనిపోయేదాకా ఎందుకు అతను తెలుసుకోలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వ్యక్తులు అనుసరించే ధర్మాన్ని సంఘం నిర్ణయిస్తుంది. సనత్ కుమారుడు ప్రజాకంటకుల పక్షం వాడు. అందుచేత అతను వారి ధర్మమే అవలంబించాడు. కాకపోతే అతనికి నాగినిపై నిజంగా ప్రేమ ఉండడం చేత ఆ ధర్మానికి అతని ప్రేమకు సంఘర్షణ వచ్చింది. ఈ సంఘర్షణలో ఎప్పుడు సంఘపరమైన విశ్వాసానిదే పై చేయిగా ఉంటుంది. అందుచేత సనత్ కుమారుడు తన ప్రేమను జయించి నాగిని హత్యకు కారకుడైనాడు. అయితే తాను అవలంబించిన ధర్మానికి తన ప్రేమను బలి చేసిన మరుక్షణం అతనికి జ్ఞానోదయమైంది. నిజమైన ధర్మం నాగిని పక్షానే ఉన్నదని అతను గుర్తించగలిగాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. శుభం.